హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చూపించే ఈ వీడియో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, వైట్ హెయిర్ లేని వాళ్ళు రాకుండా ఉండడానికి ఇద్దరికి కూడా వెంటనే రిజల్ట్ అయితే వస్తుందండి. క్షణం కూడా ఆలస్యం చేయని అవసరం లేదు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి వెంటనే బ్లాక్ అయిపోతుంది, గ్యారంటీ, ఖచ్చితంగా. అందులో ఎటువంటి డౌటు లేదు. దానికోసం ముందుగా నేను తీసుకుంది ఒక కళాయి తీసుకొని అందులో కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 2 రెమ్మలు, అలాగే మెంతులు 1 స్పూన్ నిండా వేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్ల అంటే బయట దొరికే డైలీ వాడడం వలన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఇది ఎలాంటి మీకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇది కంపల్సరీగా మీరు రాయండి, చూసి వెళ్ళిపోకుండా. మెంతుల తర్వాత నేను వేసింది కలోంజీ వేసానండి. కలోంజీ తర్వాత త్రిఫల చూర్ణం వేశాను. కలోంజీ అంటే ఉల్లి గింజలే అండి, మరేదో కాదు. ఇది మనకు ఆయుర్వేద షాపుల్లో, పచారీ షాపుల్లో కూడా దొరుకుద్ది. కలోంజీ 1 స్పూన్ వేసుకోండి, మంచిది, జుట్టు బాగా ఎదుగుతుంది. నెక్స్ట్ నేను వేసింది వచ్చేసి త్రిఫల చూర్ణం వేశాను. త్రిఫల చూర్ణం మనకు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. త్రిఫల చూర్ణం అంటే ఏదో కాదండి, అందరికీ తెలిసిన విషయమే. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ 3 కలిపి ఉంటుందన్నమాట. ఇదే త్రిఫల చూర్ణం. అది 1 స్పూన్ నిండా వేసుకోండి. వేసిన తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్లు పోయండి, స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఇందులో నేను వేసుకుంది కొద్దిగా 1 అరగుప్పెడు వరకు గోరింటాకు ఆకు వేసుకున్నాను. పొడి కాదండి, ఫ్రెష్గా దొరికిన ఆకులు తీసుకొని వచ్చి వేసాను. కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది, అందువల్ల ఇది వేసుకోండి. ఇది వేసిన తర్వాత నేను మీకు చాలా మంచి వీడియోస్ అయితే అందిస్తున్నానండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే కొంతమంది చూసి అది చేసుకుంటున్నారు. అది చేసుకొని రిజల్ట్ వస్తుంది వాళ్ళకి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. మళ్ళీ అది ఏంటంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నా అది వృధా అయిపోవట్లేదు, ఎవరికో ఒకరికి సహాయపడుతుంది అని, అది చిన్న హ్యాపీనెస్ అయితే ఉండిపోద్దండి ఎప్పటికీ కూడా. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. ఇలా మనం గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత మనకి 1/2 గ్లాస్ అవ్వాలి. 1/2 గ్లాస్ అయిన తర్వాత ఒక ఇనప కళాయి తీసుకొని ఆ ఇనప కళాయిలో ఈ నీళ్లు పోయండి, కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇందులో మనం వేసుకోవాలి. ఇనప కళాయి మాత్రమే తీసుకోండి. కలర్ ఇంప్రూవ్మెంట్కి అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, వైట్ హెయిర్ లేని వాళ్ళకు కూడా మనం ఇది అప్లై చేస్తున్నాం కాబట్టి ఇనప కళాయి మాత్రమే మనకు కావాలి. దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు నేను ఇప్పుడు వేసి మీకు పేరుతో సహా చూపిస్తాను, చూడండి. గోరింటాకు పొడి అయితే వేసుకోండి. మనం ఆకు వేసాము కానీ ఆకు నీళ్ళలో దిగిపోయింది, మనం నీళ్ళు మాత్రమే ఉంచుకున్నాము. అందువల్ల ఇప్పుడు ఇది మనం పొడి వేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్ల వరకు గోరింటాకు పొడి ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి, చూసి మంచిది తీసుకొచ్చి అది వేయండి. దాని తర్వాత నేను వేసింది గుంటగలగరాకు పొడి. ఇది జుట్టు అన్నది అంటే తెల్ల జుట్టు ఉంది బాగా అనుకోండి, వాళ్ళకి నలుపుదనం తిరగడం కోసం మనం ఈ గుంటగలగరాకు పొడి కూడా ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి. జుట్టును బట్టి కూడా మీరు వేసుకోవచ్చు. దీనికి కరెక్ట్గా కొలత అంటూ ఏమీ లేదండి. మీకు బాగా పెద్దగా ఉంది జుట్టు అనుకోండి, కాస్త ఎక్కువ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. మీడియం ఉందనుకోండి 1 స్పూను, అది 1 స్పూన్, ఇది 1 స్పూన్ వేసుకోండి. దీని తర్వాత నేను వేసింది ఉసిరి పొడి జుట్టు నలుపు బాగా తీసుకొని వస్తుందండి. కాయలు అయిపోయినాయి సీజను, ఆ కాయలే కనుక ఉంటుంటే నీళ్లు పోయకుండా ఆ ఉసిరి కాయలే మిక్సీ పట్టి ఆ రసం తీసి వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది. నాకు కాయలు అందుబాటులో దొరకలేదు. ఒకవేళ మీకు ఇక్కడే దొరికితే అవి తీసుకొచ్చి అది చేయండి నేను చెప్పిన విధంగా. ఇంకా అసలు మీ జుట్టు ఎక్కడో ఉంటుంది, చెప్పనవసరమే లేదు, ఫుల్ బ్లాక్ వస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, నలుపుదనంలోకి తిరుగుతుంది. అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు బ్లాక్ అయిపోతుంది అనమాట. చాలా బాగా బ్లాక్ అయిపోతుంది అంటే వెంటనే అయిపోతుంది అంటే వెంటనే అయిపోద్దండి. కావాలంటే చూడండి. ఇది ఇప్పుడు బాగా కలపండి, ఉండలు లేకుండా కలుపుకొని కనీసం ఒక 5 గంటల వరకైనా మీరు అలా ఉంచండి. టైం లేకపోతే, ఒకవేళ టైం ఉంది అనుకోండి, నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా నైట్ అంతా అలా పెట్టేసి, నేనైతే మాత్రం 4 గంటలు మాత్రమే నేను పెట్టానండి. అంతకన్నా నాకు టైం లేదు, పెట్టలేకపోయాను. అంటే నేను రాయాలి ఇమీడియట్గా, అందువల్ల నేను పెట్టలేకపోయాను. ఒక 4 గంటలు మాత్రమే ఉంచాను. తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. 4 గంటల తర్వాత మనకి ఇలాగ వస్తుందన్నమాట. అదే రాత్రంతా ఉంచితే మీకు ఇంకెంత చేంజ్ వస్తుందో కదా. ఈ విధంగా 4 గంటలు ఉంచుకున్నాను. కలుపుదాం ఇప్పుడు. కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది. అలాగే అసలు నిజంగా నేను చెప్తున్నానండి, ఆ వైట్ హెయిర్ ఇప్పుడు దాకా రాలేదు, ఒక్క వెంట్రుక కూడా. అంటే నాకు వైట్ హెయిర్ రాలేదు కాబట్టి నేను ఎంతవరకే రాసుకుంటున్నాను. వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి కూడా వెంటనే బ్లాక్ అవ్వడానికి చెప్తాను. వీడియో మొత్తం చూడండి, మీరు అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు ఇది కలుపుకొని ఇప్పుడు నాకు వైట్ హెయిర్ లేదు, అసలు ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకుంటున్నాను.
అప్లై చేసుకొని కనీసం ఒక 2 గంటలైనా ఉంచుతానండి. నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి. జుట్టు చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 గంటలు ఉంచేసేయండి. ఇది మొత్తం జుట్టు మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేయండి. ఒక 2 గంటలు ఉంచండి. ఇందులో మీకు ఇంకా కావాలంటే టీ పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి. మరిగించేటప్పుడు నీళ్ళు మరిగించాం కదా ఇందాక, అంటే పొద్దున్న ఓ 4 గంటలు అవుతుంది అనుకున్నప్పుడు ముందు నేను నీళ్ళు మరిగించాను కదా, ఆ మరిగించేటప్పుడు నేను టీ పొడి కూడా వేసుకోవచ్చు అందులో, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా పెట్టేసి తల మొత్తానికి ఒక 2 గంటల వరకు ఉంచేసుకోండి. 2 గంటల తర్వాత ఉట్టి ప్లెయిన్ వాటర్తోనే కడగండి. కడిగిన తర్వాత మీరు ఆ నైట్ అంతా నూనె రాసి అలా వదిలేసేయండి. మరుసటి రోజు షాంపూ చేసుకోండి. ఇలా ఎవరు చేస్తారు? అసలు తెల్ల జుట్టు రాని వాళ్ళు చేసుకోండి. ముందు అది అప్లై చేయండి, 2 గంటలు ఉంచండి, తలకి ఉట్టి నీళ్ళతో కడిగేసుకోండి. ఆ తర్వాత అదే రోజు నైటు మీరు ఏ నూనె వాడతారో ఆ నూనె అప్లై చేసేసుకోండి. రాత్రంతా నూనె మీ తల మీద ఉంచుకోండి. మరుసటి రోజు షాంపూతో కడిగేసుకోండి. తెల్ల జుట్టు అన్నది మీకు ఎప్పటికీ లైఫ్లో రాదు. అది ఓకే. తెల్ల జుట్టు ఉంది, మాకు ఏంటి సొల్యూషన్ అనుకుంటున్నారా? ఆ ప్యాక్ మనం వేసుకున్నాం కదా, ఈరోజు ఆ ప్యాక్ వేసేసాము. వేసిన తర్వాత మీరేం చేస్తారు? వెంటనే ఇండిగో తీసుకోండి. ఇండిగో అంటే నీలి ఆకండి, ఇది కూడా మంచిదే. దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. వెంటనే మనకి నలుపుదనంలోకి తిరుగుతుంది. కాకపోతే ఇది మీరు ఏం చేస్తారంటే వేడి వేడి నీళ్ళల్లోనే ఈ ప్యాక్ కలపాలి. చాలామంది డౌట్ రావచ్చు, చల్లని నీళ్ళలో కలుపుతున్నామని చెప్పి. మొన్న నాకు కామెంట్ వచ్చింది, నేను ఇండిగో పౌడరు చల్లని వాటర్లో కలుపుతున్నాను పర్వాలేదండి అంటున్నారు. కాదండి, వేడి నీళ్ళల్లోనే ఇండిగో పౌడర్ కలపండి. ఉండలు లేకుండా కలుపుకోండి. మీ హెయిర్కి ఎంత అంటే వైట్ హెయిర్ బాగా ఉందనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు స్కాల్ప్ మీద సైడ్లో ఉందనుకోండి కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా ఇది కలుపుకోండి. కలుపుకొని ఒక 15 నిమిషాలు అంటే ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసేయండి. ఓకేనా? పక్కన పెట్టేసి మీ తలకు అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఒక గంట సేపు మీ తల మీద అలానే ఉంచుకోండి. ఎవరు తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇది రాయనే వద్దు, అసలు మీకు సంబంధమే లేదు. ఇది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి వెంటనే నలిపైపోవాలి కదా ఈరోజే. బయట దొరికే డైల కన్నా ఇది 100కి 200% బెటరు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. రాసుకున్న తర్వాత ఒక గంట సేపు ఉంచుకొని తల కడిగేసుకోండి. అంతే, మీకు వెంటనే నలుపు వచ్చేస్తుందండి జుట్టు. అలాగే మనం వేసిన ఆ ప్యాక్ వల్ల కూడా మీకు జుట్టు చాలా బాగా పెడుతుంది. ఆ ప్యాక్ వేసుకొని ఈ ఇండిగో పౌడర్ రాసుకోవాలి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు ఆ ప్యాక్ ఒక్కటే వేసుకోండి. వాళ్ళు ఇండిగో పౌడర్తో మీకు సంబంధమే లేదు. ఈ విధంగా మీరు ట్రై చేయండి. నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. వెంటనే నలుపు వస్తుంది, జుట్టు పెరుగుతుంది, జుట్టు రావడం అవుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది, తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది, వస్తే కంట్రోల్లో ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. బయట దొరికే డైలు మాత్రం దయచేసి వాడకండి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఇంతలా చెప్తున్నానండి. బయట దొరికే వాడొద్దు, డాక్టర్స్ కూడా హెచ్చరిస్తున్నారు.